ఈ వీడియో చూడండి, మాట్లాడదాం. కానీ నాకు ఒక విషయం గుర్తొచ్చింది అండ్ దాని గురించి నాకైతే డైరెక్ట్గా నారా లోకేష్ గారినే అడగాలని చెప్పేసి అనిపించింది. ఏంటిదంటే నా 10th క్లాస్లో నేను ఎప్పుడు 2018లో నేను పాస్ అవుట్ అయ్యాను. యాక్చువల్లీ నా 10th క్లాస్లో నాకు తెలుగులో రామాయణం ఎందుకు పెట్టారండి నాకు అర్థం కావట్లేదు. అది ఫోర్స్ఫుల్ కన్వర్షన్ కాదా? ఆవిడ ఇప్పుడు ఏదైతే చేసిందో అమ్మా నాన్న యేసుప్రభు అని రాసింది ఏదైతే ఉందో అది కన్వర్షన్ అయితే, ఇప్పుడు రామాయణం నాకు 10th క్లాస్లో రామాయణం పెట్టడం అనేది అది కంపల్సరీ ఫోర్స్ఫుల్ కన్వర్జనే. ఇంత చిన్నదానికి నారా లోకేష్ గారి వరకు ఎందుకు? ఈ లోకేష్ మాట్లాడతాడు కదా. ఫస్ట్ పాయింట్ ఏంటి, అక్కడ అమ్మా నాన్న యేసుప్రభు అని బోర్డు మీద రాశారు. అది మిస్టేక్ అని నువ్వు కూడా యాక్సెప్ట్ చేసావు, వెరీ గుడ్ బాయ్. ఏ రిలీజియన్ పెట్టినా కూడా 100% రాంగే. అండ్ నెక్స్ట్ పాయింట్, 10th క్లాస్ బుక్స్లో రామాయణ గురించి కూడా స్టోరీ ఉంది, అది కన్వర్జన్కి దారి తీయదా రిలీజియన్ అన్నట్టు అడుగుతున్నావు, అంతే కదా. కింద కామెంట్స్లో ఎవరో దీనికి ఆన్సరే ఉండదు వీళ్ళ దగ్గర ఇది అని అంటున్నారు. నాలాంటోడు ఒకడు ఉన్నాడు అని గుర్తించాలి కదా మీరు కూడా. సరే, రామాయణం గురించి తీశారు కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, రామాయణ హిందూ వాల్యూస్ గురించి నేర్పించదు, హ్యూమన్ వాల్యూస్ గురించి నేర్పిస్తుంది. లైక్ సాక్రిఫైస్ కానీ, ఎలా పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలో కానీ, ఏ టైంలో రైట్ థింగ్కి స్టాండ్ అవ్వాలో కానీ అలాంటివి మాత్రమే నేర్పిస్తుంది. నానా, షేక్స్పియర్ క్లాసెస్కి ఆబ్సెంట్ అయ్యావా నువ్వు? అందరికీ గుర్తున్నారు కదా షేక్స్పియర్, బహుశా ఆబ్సెంట్ అయినట్టున్నాడు, గుర్తు లేనట్టుంది. అలానే ముఘల్ ఎంపరర్స్ కూడా చదివే ఉన్నారు కదా అందరూ. ప్రతి కల్చర్ గురించి తెలుసుకోవడంలో తప్పు లేదు, అర్థమైందా? అండ్ రామాయణ గురించి తెలుసుకుంటే మాత్రాన అది హిందూయిజంకి కన్వర్జన్ చేసినట్టు, లైక్ ముఘల్ హిస్టరీ గురించి తెలుసుకోవడం వల్ల కానీ, గ్రీక్ మైథాలజీ గురించి తెలుసుకోవడం కానీ, అలానే షేక్స్పియర్ గురించి తెలుసుకోవడంలో కానీ ఇవన్నీ కన్వర్జన్కి దారి తీయవు. ప్రతి కల్చర్ గురించి తెలుసుకోవడంలో అస్సలు తప్పులేదు. అండ్ ఒక పాయింట్ అయితే క్లియర్గా చెప్తున్నా అందరికీ, ఎడ్యుకేషన్ టీచర్స్ విజ్డమ్, నాట్ కన్వర్జన్. ఫేత్ కమ్స్ ఫ్రమ్ బిలీఫ్, నాట్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్. టీచర్స్ ఎవరైనా ఉండుంటే నేర్పియండి, చెప్పండి వీళ్ళకి కరెక్ట్గా. వేరేగా ఆలోచించేస్తున్నారు అందరూ. ఎడ్యుకేషన్ టీచర్స్ మెనీ కల్చర్స్, ఒక్క స్టోరీ మీద ఉండదు. ఫోన్ ఉంది కదా చేతిలో అని సగం నాలెడ్జ్ పెట్టుకొని పరిగెట్టుకొని వచ్చేకండి రా, వద్దురా. ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళిపో. సారీ సార్.